నేను ఆన్సర్ ఇస్తాను. ఎన్ని అబద్ధాలు చెప్పదలుచుకున్నా. నంబర్ 2, పెద్ద నిన్న పోజులు కొడుతుండు. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారట. కేసీఆర్ వేసిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ 21/1/2015 నాడు జీవో 28 ద్వారా ఆయన వేసిన కమిటీ మేడిగడ్డ కట్టద్దన్నది అంటాడు. ఎన్ని అబద్ధాలు. ఇది అసెంబ్లీలో కూడా ఇట్లే ఫస్ట్ పేజీలో ఒక లైను, థర్డ్ పేజీలో ఒక లైన్ చదివితే దొరకబట్టి నేను బయట పెట్టినా. మళ్ళీ అదే అబద్ధం నిన్న మాట్లాడాను. ఇప్పుడు నేను ఆ రిపోర్ట్లు కూడా బయట పెడతా. నథింగ్ రాంగ్. ఎక్కడ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ, నిపుణుల కమిటీ చెప్పలేదు. ఆ విషయం నేను చెప్తలేను, వాళ్ళే చెప్పిండ్రు. దాన్నే బయట పెడతా. ఇప్పుడు దెర్ ఆర్ 2 రిపోర్ట్స్. ఇది రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. ఈ కమిటీలో పేజ్ 6 పైకి పోబావు, పైకి పేజ్ 5 రైట్, పేజ్ 6 కింది రైట్. పేజ్ 6 paragraph 3 you can see. Barrage site on main river Godavari near Medigadda, Mahadevpur. The Honorable CM has ordered the irrigation department to explore the possibility of constructing barrage on Godavari river near Medigadda to store about 5 TMC of water in river margin, and to examine whether 160 TMC water can be directly lifted, taken to Midmaner reservoir. You can see. Koncham kindi kan babu. This is the point. To examine whether 160 TMC of water can be directly lifted and taken to Midmaner reservoir. అంటే ఆ కమిటీకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంది? మేడిగడ్డ నుంచి 160 TMCల నీళ్లను నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవచ్చా అనేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు అని కమిటీ చెప్పింది. చెప్తూ కిందేమన్నది, ద సైట్ ఆఫ్ బ్యారేజ్ వాజ్ ఎగ్జామిన్డ్ డ్యూరింగ్ ద ఏరియల్ సర్వే and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari river. As per topo study of the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra state. So ఏమన్నది కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏంది? గోదావరి నది మీద మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చా, ఆ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా డైరెక్ట్గా మిడ్మానేరుకు నీళ్లు తీసుకుపోవచ్చా? కమిటీ ఏమన్నది? ఎస్, మేడిగడ్డ దగ్గర కట్టొచ్చు అని చెప్తూ నేరుగా తీసుకుపోవచ్చా అనే దాని మీద సాధ్యం కాదు అని చెప్పింది. ఎందుకు అంటే మధ్యలో కోల్ మైన్స్ ఉన్నాయి, ఎన్టీపీసీ ఉన్నది, మీకు నేరుగా ఇది తీసుకుపోయే అవకాశం లేదు అని చెప్పింది. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? మేడిగడ్డ దగ్గర కట్టద్దన్నది. ఆ కమిటీయే జస్టిస్ ఘోష్ కమిషన్ వాళ్ళని కూడా, ఆ రిటైర్డ్ ఇంజనీర్లను ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. దిస్ ఈజ్ ఎ నోటరైజ్డ్ డాక్యుమెంట్. ఘోష్ కమిషన్కు నోటరీ రూపంలో నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఇది నాకు ఎట్లొచ్చిందని కూడా మీరు అడగవచ్చు. నేను ఘోష్ కమిషన్ని అడిగిన, రిటైర్డ్ ఇంజనీర్లు మీకు ఏమని అఫిడవిట్ ఇచ్చిండ్రు నాకు కావాలని వ్రాతపూర్వకంగా కమిషన్ అడిగిన. కమిషనే నాకు ఇచ్చింది డాక్యుమెంటు, మాకు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ ఇది అని నాకు ఘోష్ కమిషన్ అధికారికంగా ఇచ్చిన రిపోర్ట్. ఇది 6/6/2025 నాడు నిపుణుల కమిటీ, రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఘోష్ కమిషన్కి ఇచ్చింది. బాబు, గో టు ద పేజ్ నంబర్ 5. పేజ్ నంబర్ 5 ఏం చెప్పింది నిపుణుల కమిటీ? మీరు చెప్పిన ఇందాక ఫస్ట్ రిపోర్ట్ చూసినారు. నౌ దిస్ ఇస్ ద సెకండ్ రిపోర్ట్. In our report dated 7th April 2015, at a first report, on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption, and also has to pass through the coal belt areas. మేడిగడ్డ దగ్గర పాసిబులే, కానీ నేరుగా తీసుకుపోవడం సాధ్యం కాదు. కొంచెం పైకి కొని బాబు, అరే ఆగమాగం చేస్తుంది బిడ్డ, కొంచెం కింది కానీ మంచిగా 2 పారాగ్రాఫ్లు కనబట్టేట్టు పెట్టు. రైట్, కొంచెం లెఫ్ట్కి జరుపుకో. రైట్, సెకండ్ పారాగ్రాఫ్. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, Government of Telangana has dropped the proposal of taking water
direct from Medigadda barrage to Midmane reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 125 packages approved by erstwhile Andhra Pradesh government during 7 and 9. నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, రిటైర్డ్ ఇంజనీర్ల నిపుణ కమిటీని పట్టించుకోలేదు, దాచిపెట్టిర్రు, పక్కకు పెట్టిర్రు అని చిల్లరగా అబద్ధాలు మాట్లాడాడు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్, మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేం చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజ్ కూడా సంతకాలు ఉన్నాయి చూపి, లేదా లాస్ట్ పేజ్ పెట్టా, ఇగో లాస్ట్ పేజ్ తీసుకుపో, సంతకాలు పేర్లు కూడా ఉంటాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు, సొల్లు, రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది, ఏదో వెనకటి కూడా అంటాడు తలకాయ వెళ్ళి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వెళ్ళి చచ్చిపోతాడు అన్నట్టు, అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి, కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తు